ప్రభు మన ద్వారా ఎలా మహిమ పొందుతాడు? మొదటి మాట, మనము బహుగా ఫలించుట వలన ఆయన మహిమ పొందుతాడు. మనము బహుగా ఫలించడం. ఒక చెట్టు మొక్క ఇంట్లో నాటామండి. ఇప్పుడు నాటిన మొక్క అది ఎప్పుడు అలాగే ఉంటుంది, ఎవరైనా సంతోషపడతారు. అది దినదినం ఎదుగుతున్న కొద్ది ఇంటి యజమాని సంతోషపడతాడు. ఆమె అంటే ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలి. భక్తి చేస్తున్నాం, ఆ భక్తిని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటే దేవుడు సంతోషపడతాడు. అభిషేకం కలిగిన ఆ అభిషేకాన్ని ఇంకా మరి ఎక్కువ రెట్టింపు అభిషేకం పొందుకుంటే దేవుడు మహిమ పొందుతాడు. ప్రార్థన జీవితం కలిగిన ఇంకా ప్రార్థన రెట్టింపు చేసుకుంటే ప్రభు సంతోషపడతాడు. మనం బ్రతికేది ఆయన మహిమను తీసుకురావడానికే కదా. అందుకే మనము బహుగా ఫలించడం వల్ల ఆయన మహిమ పొందుతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఏమవుతాడండి? మహిమపరచబడతాడు. మనం బహుగా ఫలిస్తే ఆ తండ్రికి మహిమ. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆ తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో నేను మిమ్మల్ని అచ్చుగుద్దినట్టుగా అలాగే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతాను. ఆమేన్. నా తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో మిమ్మల్ని కూడా అలాగే ప్రేమిస్తాను. అలా ప్రేమకు మీరు పాత్రులు కావాలంటే మీరు ఎక్కువగా ఫలించాలి. ఆమేన్. బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలి. గర్భంలో పడిన పిండం అది దినదినం ఎదుగుతున్నట్టుగా, నాటిన మొక్క అది రోజు రోజు పెరుగుతున్నట్టుగా, సంవత్సరాలు దాటిపోతున్న మన జీవితంలో మనం బహుగా ఫలించాలి. రెండవదిగా రాసుకోండి, దేవుని సేవకు సహాయం చేయటం వలన ఆయన మహిమ పొందుతాడు. నువ్వు దేవుని సేవకు ఎంతైనా ఇవ్వండి దేవుని బిడ్డారా, ఖచ్చితంగా దేవుని బిడ్డారా దేవుని మహిమ పొందుతాడు. ఆమె